Akshara Times, Voice of the People. అక్షర టైమ్స్ టీవీ న్యూస్ కి స్వాగతం. అంగరంగ వైభవంగా కసాపురం ఆంజనేయ స్వామి దేవాలయపు రాజగోపురంపై కలశాల ప్రతిష్ట. అశేష భక్తజనంతో కిక్కిరిసిన దేవాలయ ప్రాంగణం. అంతఃపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని అతి పురాతన దేవాలయం అయిన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం రాజగోపురంపై శుక్రవారం కలశాల ప్రతిష్టతో శ్రీశైలం, శ్రీకాళహస్తి, అన్నవరం దేవాలయాల స్థాయిలో కసాపురం దేవాలయ అభివృద్ధికి తొలి అడుగు పడిందని భక్తులు చర్చించుకుంటున్నారు. వేద పండితుల మంత్రోచ్చరణాలు, అశేష భక్తాదులు జై హనుమాన్ నామస్మరణతో జరిగిన కలశ ప్రతిష్ట గుంతకల్లు పట్టణానికి ప్రత్యేక శోభను తెచ్చింది. కలశ ప్రతిష్టలో భాగంగా వేదశాలలో వేద పండితులు హోమాన్ని నిర్వహించారు. ఈ హోమ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంతో పాటు గుమ్మనూరు నారాయణస్వామి శ్రీనివాసులు, ఎమ్మెల్యే కుమారుడు గుమ్మనూరు ఈశ్వర్లు పాల్గొన్నారు. కలశ ప్రతిష్టకు జిల్లాలోని ప్రముఖులు అందరికీ ప్రత్యేక ఆహ్వానం అందడంతో అందరూ కార్యక్రమానికి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. హాజరైన వారిలో జిల్లా ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, శాసనసభ్యులు పరిటాల సునీత, అమిలినేని సురేంద్రబాబు, కాల్వ శ్రీనివాసులు, బండారు శ్రావణి, పల్లె సింధూరారెడ్డి, ఆలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజు, ఆలయ ధర్మకర్త సుగుణమ్మ, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు వెంకటేష్, టీడీపీ జిల్లా డాక్టర్ల సంఘం అధ్యక్షురాలు డాక్టర్లు పత్తి హిమబిందులు ఉన్నారు. లక్షల మంది ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా భక్తులకు పట్టణ వన్ టౌన్ సిఐలు మనోహర్ మస్తాన్, రూరల్ ప్రవీణ్ కుమార్, కసాపురం ఎస్ఐ వెంకటస్వామి, రూరల్ ఎస్ఐ రాఘవేంద్ర భారీ బందోబస్తు నిర్వహించారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలతో పాటు కసాపురం గ్రామ ప్రజలు, ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.